భారీ మహాసభ ఇది, తెలుసా మీకు? ప్రతి ఆదివారం జరుగుతుంది ఒక భారీ మహాసభ. కానీ ఇంత దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప, నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత, దేవుడు కలిగించిన ఆ కృప. ఈ ఐక్యత మన సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా రావాలి. కలిసి ప్రార్థించటం, కలిసి డిస్కషన్ చేయటం, కలిసి నిర్ణయాలు చేయటం, కలిసి తీర్మానాలు చేయటం, కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం, కలిసి ప్రయత్నించటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ప్రశంసించటం, ఎంకరేజ్ చేయటం. పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు. చక్కగా కూర చేసిందనుకో, అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం, పండగ చేసుకుంటుంది, ఇంకా 4 కూరలు బాగా చేసిద్ది అన్నాడే. తింటాడు, లొట్టలు వేసుకుంటా, కనీసం పొరపాటును కూడా మాట్లాడడం బాగుందని. ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా. నేనైతే అట్లా ఉండను. తమ్ముడు నేను చెబుతున్నా కదా, కూర నచ్చిందనుకో సూపర్ అంట, ఓ రకంగా ఉందనుకో యావరేజ్, ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంటాను. బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే. ఇంకా 2 కూరలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా, ఆహారం ఏర్పాటు చేస్తారు కదా. కూర నచ్చిందనుకో, కొంచెం వేసి వెళ్ళింది అనుకో, కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం, కూర సూపర్ తల్లి అంట. మళ్ళీ వచ్చింది అది ఆ డేషా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనే వేసింది. ప్రశంస, ప్రోత్సాహం, మెప్పుకోలు మాట.